కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ఉండట్లేదా? నియోజకవర్గాలను కాదని రాజధానిలోనే సమయం కేటాయిస్తున్నారా? కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలకు పదే పదే సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ తీసుకుంటున్నా వారు పట్టించుకోవటం లేదా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇటు ఇంటెలిజెన్స్ వర్గాల నుండి అటు పార్టీ శ్రేణుల నుండి ఏమైనా ఫిర్యాదులు వచ్చాయా? ఇంతకీ సీఎం ఎందుకు అంత నారాజ్గా ఉన్నారు? దీని వెనుక ఉన్న కారణాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే ఈసారి గెలిచిన ఎమ్మెల్యేలు దాదాపుగా కొత్తవారే ఎక్కువగా ఉన్నారు. ఒకవైపు రాష్ట్రం అప్పుల్లో ఉందని, అయినా సరే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎలాగైనా అమలు చేయాలని ఒక్కొక్కటిగా సర్కార్ అమలు చేస్తూ వస్తోంది. ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, 500 రూపాయలకే గ్యాస్, ఏకకాలంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, సన్నవడ్లకు 500 బోనస్, అలాగే రేషన్ కార్డుల ప్రక్రియ. ఇక ఇటీవలే ఎంతో ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం పథకానికి రేవంత్ సర్కార్ ప్రారంభించారు. ఇక ఉద్యోగాలు కూడా దాదాపుగా 60,000 వరకు ఇచ్చిందని, ఇక విదేశాల నుంచి సుమారు 2 లక్షల కోట్ల పెట్టుబడిదారులు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పన, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, స్కిల్ యూనివర్సిటీ, హైడ్రా, మూసీ సుందరీకరణ, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తోంది. అయితే గ్రౌండ్ లెవెల్లో ప్రచారం మాత్రం స్లోగా ఉందనే ఉంది. దీన్ని ఎలా అధిగమించాలని సర్కారు దృష్టి పెడుతుంటే ఎమ్మెల్యేలు మాత్రం నియోజకవర్గంలో సరిగ్గా ఉండడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే సీఎల్పీ సమావేశంలో సీఎం పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశం సమయంలో జరిగిన సీఎల్పీ సమావేశంలో సైతం ఎమ్మెల్యేలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీతో, వారి నేతలతో ఏమైనా కార్డియల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. అలా ఉంటే వచ్చే ఎన్నికల్లో ఏమైనా వారు మీపై అభ్యర్థిని బరిలో పెట్టరని, మీ గెలుపుకు సహకరిస్తారని భావిస్తున్నారా అంటూ వ్యాఖ్యలు చేసినట్లు వార్తలొచ్చాయి. ఇక ఇటీవలే శంషాబాద్ లోని నోవాటల్ హోటల్లో సీఎల్పీ సమావేశం జరిగింది. ఇందులో సైతం కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ఉండాలని, ప్రభుత్వ పథకాలు ఎక్కువగా ప్రచారం చేయాలని ఆదేశించారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో ఇబ్బందిగా ఉంటుందని హితోపదేశం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు రీసెంట్ గా జానారెడ్డి నివాసంలో శాంతి చర్చలపై సమావేశం ముగిసిన తర్వాత చేసిన చిట్ చాట్ లో సైతం ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ఉండాలంటే హైదరాబాద్ లో తిరుగుతున్నారని కామెంట్స్ చేశారు. దీంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. అసలు ఎందుకు సీఎం పదే పదే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని, దీని వెనుక కారణం ఏదైనా ఉందా అనే చర్చ కూడా మొదలైంది. ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కొందరు దాదాపుగా నియోజకవర్గంలో ఎక్కువగా టైం స్పెండ్ చేయడం లేదంటూ, పబ్లిక్ తో ఇంటరాక్షన్ కూడా అవడం లేదని, సర్కార్ చేస్తున్న పనులను, ప్రవేశపెడుతున్న పథకాలను సైతం ఎక్కువగా ప్రచారం చేయడం లేదట. ఈ విషయంలో ఫెయిల్ అవుతున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అంతేకాదు లోకల్ గా జరిగే ప్రభుత్వ కార్యక్రమంలో, పార్టీ కార్యక్రమంలో సైతం పూర్తి స్థాయిలో పాల్గొనడం లేదట. ఇది పార్టీ వర్గాల నుండి అందిన కంప్లైంట్. ఇక లోకల్లో కార్యకర్తల ఇంట్లో, వారి సన్నిహితులు మంచి చెడు కార్యక్రమాల్లో సైతం పాల్గొనడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇలా కొందరు ఎమ్మెల్యేల తీరుపై ఇటు ఇంటెలిజెన్స్, అటు పార్టీ లైన్ లో పనిచేస్తున్న వారు సీఎం దృష్టికి తీసుకెళ్లారట. అయితే ఎందుకు ఇలా జరుగుతుందని ఆరా తీస్తే ఎమ్మెల్యేలు సగం శాతం నియోజకవర్గాలు వదిలి రాజధానిలోనే వారి సొంత బిజినెస్ కార్యక్రమాలు, సొంత పనులు, ఫ్యామిలీ కార్యక్రమాలకు ఎక్కువగా టైం కేటాయిస్తున్నారని తెలిసింది. ఇలా ఇంటెలిజెన్స్ వర్గాల నుండి, అలాగే పార్టీ వర్గాల నుండి వచ్చిన సమాచారం మేరకే సీఎం ఇలాంటి కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. ఒక హింట్ ఇస్తే ఇకనైనా మారతారని ఆలోచన చేశారట. మరి సీఎం వ్యాఖ్యలను అలాంటి ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా సీరియస్ గా తీసుకుంటారా, లేక అర్థం చేసుకుని నియోజకవర్గంలో ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాలను అందేలా చేస్తూ ప్రచారం చేస్తారో చూడాలి. అందుకే చిట్ చాట్ లో సీఎం చివరిగా ఒక మాట కూడా అన్నారు. నమ్ముకున్న వారికి అండగా ఉంటా, ఓపికగా ఉంటే బాధ్యతగా ఉంటా, లేదంటే స్లీపింగ్ రిమార్క్స్ చేస్తే నాపై భారం కూడా ఉండదనే సంకేతాలు ఇచ్చారు. చూద్దాం ఎమ్మెల్యేలపై నెక్స్ట్ చిట్ చాట్ లో ఎలాంటి కామెంట్స్ వస్తాయో.